నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇంటి నెంబర్ కేటాయింపుకు 20,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ కమిషనర్ నందిపేటలో గీతం పాఠశాలలో క్రీడలను ప్రారంభించిన జిల్లా విద్యాధికారి అశోక్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం ఫైళ్లు ఫర్నిచర్ దగ్ధం వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర ఆలయంలో ప్రత్యేక పూజలు 20,000 లంచం తీసుకుంటూ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో మున్సిపల్ కమిషనర్ రాజు ఓ ఇంటి నెంబర్ కేటాయించడానికి గాను పట్టణానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి వద్ద 20,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కమిషనర్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితుడు నర్సయ్య మాట్లాడుతూ ఇంటి నెంబర్ కేటాయించడానికి కమిషనర్ తనకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని 20,000 ఇస్తేనే ఇంటి నెంబర్ కేటాయిస్తానని చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ అధికారులకు లంచాలు ఇవ్వవద్దని మున్సిపల్ కమిషనర్ రాజును నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని అన్ని చోట్ల సోదాలు జరపడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలో ఏసీబీ సిఐ ఎస్ఐ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్ తోని ఈ రోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నంబర్ కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతను డ్రైవర్ కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు. తీసుకొని తర్వాత అతను పార్టీని చూసి బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతను సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్ లో 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్ లో డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. ఇలా ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది. ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకుని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. 4,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్ లో దొరికింది. ఆఫీస్ లో ఇంట్లో సోదాలు ఏమన్నా చేస్తే డాక్యుమెంట్స్ అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటి కూడా నిజామాబాద్ లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. నా పేరు గంగరాజుల నర్సయ్య. నేను హౌస్ నంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర 22/2/2020 నాడు అప్లికేషన్ ఇచ్చిన. అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 50,000 డిమాండ్ చేస్తే మొన్న 24/11/25 నాడు అప్పటి నుండి అప్రోచ్ అవుతున్నా. నిన్న వచ్చి మాట్లాడితే 20,000కు ఓకే అయ్యిండు. ఇప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. 11/25 నాడు అప్రోచ్ అయినా ఏసీబీ వాళ్ళకు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా. ఇప్పుడు ఈ రోజు వచ్చి పట్టుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ను అనుసరిస్తూ నిజామాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రేంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని నవిపేట మండల పరిధిలోని 184 సర్పంచ్, 1,642 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవిపేట మండలం అభంగపట్నం, రేంజల్ మండలం వీరన్నగుట్ట, ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ,
పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను ఏ రోజుకు ఆ రోజు నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం పనిచేయాలని సిపి సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లో ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలతో సిపి సాయి చైతన్య సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని, ఎన్నికలకు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడలలో ప్రతి విద్యార్థులు ముందుండాలని, చదువు ఉన్నత స్థానంలో ఉంచితే క్రీడలు కూడా అదే తరహాలో మహోన్నత స్థానానికి చేరుస్తాయని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని గీతం పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువు ఉన్నత స్థానంలో ఉంచితే క్రీడలు కూడా మహోన్నతమైన స్థానానికి చేరుస్తాయని, ఇష్టంతో చదువుతూ ఇష్టంతో కూడా క్రీడల్లో పాల్గొంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. మన ఫీజులు కలెక్ట్ చేసాలా, ఎంత సంపాదించాలా, లేకపోతే దాని మీద ఎంత ఆర్జన చేయాలనేది ఉంటుంది జనరల్గా. కానీ దాన్ని విడిపెట్టి ఈరోజు మీ యాజమాన్యాలు అయితే మీ స్కూల్ వాళ్ళు మేమందరం ఈ పోటీతత్వం అనేది దానిలో కాదు, మేమంతా మన దేశ స్ఫూర్తి ఎట్లయితే భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉంటామో అన్ని పాఠశాలలు కలిసి మేము ఏకత్వంగా ఉంటామని చెప్పి చెప్పడానికి మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మనందరికీ ఆదర్శంగా, అంటే మన దేశం ఎట్లయితే ప్రపంచానికి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ఆదర్శవంతమైన దేశం అని చెప్పి అందరు చెప్పుకుంటారు. అట్లే మరి నందిపేట, డొంకేశ్వర్ మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు అందరికీ ఒక దిక్సూచిలాగా, మీరు విద్య అంటే ఒక ధనార్జన కాదు, మన అందరం ఒక పోటీతత్వం కాదు, కలిసిమెలిసి ఉండి సేవాభావంతో ఉండాలి. దానిలో భాగంగానే మనం అందరం కలిసి క్రీడా పోటీలు కూడా నిర్వహించాలని చెప్పి ఒక స్ఫూర్తితో, ఆ స్ఫూర్తి ఏదైతుందో మీరు అందరూ కొనసాగించారు. క్రీడలలో పాల్గొనడం వలన ప్రతిరోజు ఫిజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది, కోఆర్డినేషన్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది, హెల్త్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంటుంది, ఏ రకమైనటువంటి రోగాల బారిన పడరు. భవిష్యత్తులో కూడా షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవి కూడా రావడానికి అవకాశం అనేటటువంటిది ఉండదు. డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. చాలా అంశాల లోపల నాలెడ్జ్ అనేటటువంటిది క్రీడల్లో పాల్గొనడం వలన అన్ని ఇంద్రియాల లోపల సమన్వయము పెరిగి వాటి యొక్క ఎఫిషియన్సీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానిపైన స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. రెండింటికి ప్రాధాన్యతను ఇస్తూ మీరు భవిష్యత్తులో చక్కగా రాణించాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆర్మూర్ పట్టణంలో రేపు జరిగే 23వ పీడీఎస్యూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆర్మూర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు హుస్సేన్ రాహుల్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్లుగా విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి విజయం సాధించిన ఘనత పీడీఎస్యూకే దక్కుతుందని అన్నారు. నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలపై పీడీఎస్యూ ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూనే ఉంటుందని అన్నారు. రేపు ఎల్లుండి ఆర్మూర్లో జరిగే పీడీఎస్యూ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా
ఈ యొక్క 23వ మహాసభలను ఈ నెల 28, 29 తారీఖులలో అంటే రేపు మరియు ఎల్లుండి 2 రోజులు కూడా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలకు విద్యార్థులు, అదేవిధంగా పూర్వ పీడిఎస్యు నాయకులు, అదేవిధంగా పీడిఎస్యు అనుకూల వ్యక్తులు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున విచ్చేసి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఆర్మూర్ డివిజన్ కమిటీ తరఫున ఈరోజు అందరినీ కూడా కోరుతాం. ఏదైతే జిల్లా మహాసభలు జరుగుతున్నాయో నవంబర్ 28, 29 ఈ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు, అదేవిధంగా మన పీడిఎస్యు, అదేవిధంగా షెబిస్టుల అందరికీ కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఘనంగా ఛాంప్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి మాట్లాడుతూ ప్రీమియర్ లీగ్లో భాగంగా విద్యార్థులకు రకరకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిఎఫ్ గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శివాజీ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో అవసరమన్నారు. అలాగే చదువుకు, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత పాఠశాలల్లోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కల్పన, రాకేష్, నవీన్, శైలజ, స్రవంతి, మోహన్, మీనా తదితరులున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ పరిధిలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంకు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. బ్యాంకు కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. నందిపేట మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ పాఠశాలలో కొనసాగుతున్న ఇంట్రా స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వాలీబాల్ మరియు ఇతర క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు రేపు ఫైనల్లో తలపడి గెలిచిన వారికి బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుందని, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, 3 రోజుల పాటు నిర్విరామంగా క్రీడలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కామారెడ్డిలో జరిగే పీడీఎస్యు 23వ జిల్లా మహాసభలను విజయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పీడీఎస్యు నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పట్ల పీడీఎస్యు విద్యార్థుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పీడీఎస్యు సంఘం నుంచి జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ను బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఏరియా అధ్యక్షుడు నిఖిల్, నాయకులు ఉన్నారు. ముఖ్య వక్తగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ లింబల్ సార్ గారు ఈ మహాసభలకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వి ప్రభాకర్ ఈ మహాసభకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపట్టి పృథ్వీ, అదేవిధంగా అనిల్ వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు పీడీఎస్యు బాధ్యులైనటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రామకృష్ణ అన్న, అదేవిధంగా పీడీఎస్యు మాజీ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ దేవరామన్న లాంటి వాళ్ళు చాలా మంది పాల్గొనబోతా ఉన్నారు. ఈ మహాసభల్ని విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ చూసినా కుప్పలుగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించాలా, ఈ మహాసభలో వీటిపైన చర్చించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న నష్టాన్ని గురించి, లేదంటే కార్యాచరణ తర్వాత చేయబోయే కార్యాచరణ రూపొందించుకునేటువంటి అవసరం ఉన్నది. ఇవి ఈ మహాసభలు మనకు దోహదపడతాయని మేము కోరుకుంటున్నాం. దీనికి ప్రగతిశీల శక్తులు, అట్లాగే విద్యార్థులు, మేధావులందరూ తరలించి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ ధర్మకర్త అగ్గు దేవేందర్ ఆధ్వర్యంలో మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో
అగ్గు దేవేందర్ వారి వారసత్వంతో మల్లన్నకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ జాతర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర ఉత్సవాలు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ఈరోజు షిడి రథోత్సవం నిర్వహించి రేపు భక్తులు మల్లన్నకు నైవేద్యాలు సమర్పించడం జరుగుతుందని, అనంతరం రాత్రి నాగవెల్లి పెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెల్లవారుజామున భక్తులు అగ్నిగుండం నుండి నడుస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారన్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కౌట్ విద్యార్థులు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ జాతర కార్యక్రమంలో పడగల్ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు మరియు జగిత్యాల్, నిర్మల్ వంటి ఇతర జిల్లాల భక్తులు కూడా వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అగ్గువారు, కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ నుంచి గాని మైనింగ్ శాఖ నుంచి గాని అనుమతులు లేకుండా ఇసుక రవాణా మొరం రవాణా చేస్తే చర్యలు తప్పవని మెండోరా మండల పోలీసులు తెలిపారు. మెండోరా మండలంలో వెల్కుటూర్ పెద్దవాడ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వాగుల నుంచి అక్రమంగా ఇసుక మరియు మొరం తరలిస్తున్న లింబాద్రి, శ్రీనివాస్, రామరాజు, ఒర్సు శ్రీనివాసులకు సంబంధించిన 4 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక గాని మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాతనే ఇసుక మరియు మొరం తరలించుకోవచ్చని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని సోన్పేట్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం మాట్లాడుతూ, జిల్లా చైర్మన్ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహించే సురేఖ పదవి విరమణ సందర్భంగా మంచి చేయాలన్న సంకల్పంతో డయాబెటీస్, షుగర్ టెస్టింగ్ క్యాంపు కార్యక్రమం మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అవసరమైన వారికి మోతుబిందు ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు. ఇంటి నెంబర్ కేటాయింపుకు 20,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ కమిషనర్. నందిపేటలో గీతం పాఠశాలలో క్రీడలను ప్రారంభించిన జిల్లా విద్యాధికారి అశోక్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం, ఫైళ్లు, ఫర్నిచర్ దగ్ధం. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర, ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.